నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు అడుగడుగున అన్యాయమే జరిగిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనని బొందపెట్టే రోజుల కోసం తెలంగాణ ప్రజలు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంగా చేపట్టాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని, ఈసారి రాష్ట్రంలో అధికారం చేపట్టేది కాంగ్రెస్ పార్టీ అంటున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు అనేవి అంగరంగ వైభవం జరుగుతుంది. అయితే ఈ యొక్క వేడుకలు అనేవి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే దశాబ్ది ఉత్సవాలని పేరిట ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తుంది. అయితే ఈ యొక్క దశాబ్ది కాలంలోనే 100 ఏళ్ల అభివృద్ధి సాధించామని ఒకవైపు ప్రభుత్వం అయితే క్లెయిమ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం వీటిపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఒక 10 ఏళ్ల దశాబ్ది కాలంలో చూసుకున్నట్లయితే 100 ఏళ్ల అభివృద్ధి సాధించామని కేసీఆర్ అంటున్నారు. అది నిజంగానే కేసీఆర్ అన్న మాటలు నిజంగానే చూడొచ్చు అంటారు? అసలు మీ మాటలు చెప్పండి. కేసీఆర్ గారు దశాబ్ది ఉత్సవాలు కాదు మీరు నిర్వహించాల్సింది దశాబ్ది విషాదాలు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే 6 మండలాలను తీసుకుపోయి ఆంధ్రలో కలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, దాన్ని సహకరించిన వ్యక్తి కేసీఆర్ గారు. 6 మండలాలను కాపాడుకోలేని వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టు ఎవరు నమ్ముతారా? అదే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాల కాలంలో 5,70,000 కోట్ల అప్పు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుని చేస్తాను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. దళిత ఉప ముఖ్యమంత్రి కారణం లేకుండా తొలగించిండు. మైనార్టీలకు గిరిజనులు 12% రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదు. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేస్తానని చెప్పి రుణమాఫీ చేయలేదు. 17,000 కోట్ల రూపాయలు దళిత బంధు ఇస్తానని చెప్పి బై ఎలక్షన్లో ఇచ్చినటువంటి మునుగోడు దుబాక నాగరిన్ సార్ హుజురాబాద్ హుజూర్నగర్కు మాత్రం ఇవ్వడం జరిగింది. మిగతా నియోజకవర్గాలు ఇవ్వలేదు. యాదవులకు కుర్మ యాదవులకు 7,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి 2018 ఎలక్షన్ సందర్భంగా చెప్పింది, ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. బోర్డు మీద సమస్య పరిష్కారం కాలేదు. గిట్టుబాటు ధర లభిస్తలేదు. ఈ విధంగా చెప్పుకుంటే మహిళా సంఘాలకు 4,300 కోట్ల రూపాయలు ఇవ్వాల కేసీఆర్ రుణమాఫీ చేయలేదు వారికి. అదేవిధంగా రియంబర్స్మెంట్కు 5,300 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. దశాబ్ద కాలం పాటు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చింది. దేంట్లో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం అంటే వైన్ షాప్లలో నెంబర్ 1, బార్ అండ్ రెస్టారెంట్లో నెంబర్ 1, బెల్ట్ షాపులలో నెంబర్ 1, మద్యం ద్వారా ఆదాయం వచ్చే దాంట్లో తెలంగాణ నెంబర్ 1. అప్పులలో తెలంగాణ 11వ స్థానం ఉంది, గృహహింసలో 11వ స్థానం ఉంది, రైతు ఆత్మహత్యలో 3వ స్థానం. మరి తెలంగాణలో ఏం సాధించినట్టు కేసీఆర్ గారు? తెలంగాణ దేనికోసం వచ్చింది? ఏ ఉద్దేశం కోసం అయితే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ ఉద్దేశాలు నెరవేరలేదు. ఇప్పుడు వరకు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి సాధించలేదు మీరు అంటున్నారు. కానీ ఒకవైపు చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఎంతో బలంగా అయింది, ఎంతో బలంగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎంతో అభివృద్ధి వస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే రైతులకి ఇప్పటికీ ఎటువంటి కరెంటు కోతలు లేకుండా కూడా ప్రతి ఒక్కరికి అంచగల ఒక సామర్థ్యవంతంగా మేము ఎదిగామని చెప్పేసి కేటీఆర్ ఇంతకుముందే ఒక ప్రెస్ మీట్లో అన్నారు. కేసీఆర్ గారు చెప్పినట్టు గతంలో సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూసేజ్ బేసుల్లో విభజన చేయడం జరిగింది. తెలంగాణలో వాడకం ఎక్కువ ఉంది కాబట్టి మాకు పంపకాల్లో మాకు తెలంగాణ రాష్ట్రం ఎక్కువ వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈనాడు మిగులు విద్యుత్తో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. అది ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పుణ్యం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ కట్టలే కదా, ఒక ప్రాజెక్ట్ ఏమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు, దాని కింద విద్యుత్ కూడా ఉత్పత్తి కావడం లేదు. కానీ కేసీఆర్ గారు అయినా మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విభజన హామీలు నెరవేరలే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలే, బయ్యారం స్టీల్ కంపెనీ ఇవ్వలే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది కూడా జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించలేదు. ఇప్పుడే టీపీసీసీ జనరల్ సెక్రటరీ కౌశిక్ యాదవ్ మాటలైతే ఉన్నాం. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక దశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎటువంటి అభివృద్ధి ఏ రంగంలో కూడా సాధించలేదు. అయితే రాబోయే ఎన్నికల్లో చూసుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలే స్వయంగా బొందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దీనికి జాతీయ స్థాయిలో కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి అయితే వచ్చిన పలు సర్వేల్లో బలంగా అవుతుందని చెప్పేసి అంటున్నారు. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎటువంటి అభివృద్ధి సాధించలేదు కాబట్టి మూడోసారి అధికారం రావడం అదొక పగటి కళ. ఎందుకంటే ఇప్పుడే కర్ణాటక ఎన్నిక ఫలితాలు అనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క బలం ఏంటో అనేది ఇప్పటికే నిరూపితమైంది. అదే కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేసిన మాటలు అయితే చరణ్ కౌశిక్ యాదవ్ మాటలు అయితే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మన్ న్యూస్, హైదరాబాద్.